రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, బండి భగీరథ్ పోక్సో కేసు. నిన్నటిదాకా ఏదో చిన్నపాటి గొడవ అనుకున్నాం, కానీ ఇప్పుడు వ్యవహారం పక్కా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కు మారింది. అసలు ఆ ఫోన్లో ఉన్న వీడియోలేంటి? ఎందుకు ఆ డేటాను డిలీట్ చేయాల్సి వచ్చింది? అధికారం వెనుక ఉన్న ఆ మౌనం వెనుక అసలు రహస్యమేంటి? భగీరథ్ అండ్ గ్యాంగ్, మీరు డిలీట్ బటన్ నొక్కితే సాక్ష్యాలు పోతాయని అనుకుంటే అది మీ అమాయకత్వం. ఇప్పుడు సైబర్ ఫోరెన్సిక్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఫోన్ ఫార్మాట్ చేసినా, డేటా క్లౌడ్ నుంచి డిలీట్ చేసినా వాటన్నిటినీ రికవరీ చేసే సత్తా ఇప్పుడు పోలీసులకు ఉంది. తెలంగాణ పోలీసులు ఏం తెలివి తక్కువ వారు కాదు. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీలు ఏదైనా చేస్తే చెప్పలేం, కానీ మీరు వాడిన యాప్స్, ఆ డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్, ఐపీ అడ్రస్లు ఇప్పుడు అన్నీ పోలీసుల టేబుల్ మీద ఉన్నాయి. FSL కు పంపిన వాయిస్ శాంపిల్స్ వస్తే మీరు చేసిన అరాచకాలకు మీ గొంతుకే సాక్ష్యంగా మారుతుంది. ఇది గాలి మాట కాదు, పక్కా డిజిటల్ ఎవిడెన్స్. ఇప్పుడు మెయిన్ పాయింట్కు వద్దాం. కేంద్ర మంత్రిగా, ఒక తండ్రిగా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అది కూడా మీ కుమారుడిపై వచ్చిన పోక్సో కేసులో. సీఎం రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు గల్లీ గల్లీ తిరిగి పోరాడిన మీరు ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా, మరి జాప్యం ఎందుకు? కేంద్ర మంత్రితో మీరు చేసిన బేరసారాల వెనుక ఉన్న అసలు సత్యమేంటి? బాధితురాలు అనుభవించిన ఆ నరకం కంటే మీ రాజకీయ పవర్ గొప్పదా? మీరు ఆడబిడ్డల భద్రత గురించి స్టేజ్ల మీద ఇచ్చే లెక్చరర్లు ఇప్పుడు ఏమయ్యాయి? అసలు 6 రోజుల వరకు నిందితుడిని ఎందుకు కస్టడీకి కోరకుండా VIP సేవలు అందించారు? అసలు బండి భగీరథను ఎవరు పట్టించారో, ఎవరు అరెస్ట్ చేశారో ఇప్పటి వరకు క్లారిటీగా తెలంగాణ జనాలకు చెప్పలేదు. మరి కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఈ కేసులో బాధితురాలికి ప్రజా సంఘాలు, BRS పార్టీ అండగా నిలబడ్డాయి. అధికార పార్టీ కేసును నీరుగార్చాలని చూస్తున్నప్పుడు బాధితురాలికి ప్రతిపక్షం గొంతుకగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉందని BRS గ్రహించింది. ప్రతి అడుగులో పోలీసుల అలసత్వం ఎందుకు అని BRS ప్రశ్నిస్తోంది. బాధితురాలికి అండగా ఉంటూ ప్రజా సంఘాలతో ప్రభుత్వం పోరాటం చేసింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆ పోరాటం వల్లే ఇప్పుడు కేసు ముందుకు సాగుతోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, BRS కార్యకర్తలు, నాయకులు బాధితురాలకి అండగా నిలబడుతుంటే పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అధికార బలంతో భగీరథ్ తండ్రి, అతని దోస్త్ కేసుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ, మే 26 అంటే రేపే మల్కాజిగిరి కోర్టులో కస్టడీ పిటిషన్పై కీలక విచారణ జరగనుంది. పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకు ఇప్పుడు నిందితులు సమాధానం చెప్పాలి. టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు కోర్టు ముందు ఉంచినప్పుడు ఎంతటి రాజకీయ ఒత్తిళ్లున్నా చట్టం తన పని తాను చేయాల్సిందే. నిందితుల వాయిస్ శాంపిల్స్ మరియు డిజిటల్ ఎవిడెన్స్ బయటకొస్తే అది రాజకీయంగా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇది కేవలం ఒక పోక్సో కేసు మాత్రమే కాదు, ఇది మన వ్యవస్థలోని పారదర్శకతకు పరీక్ష. న్యాయం గెలుస్తుందా లేక రాజకీయాలు గెలుస్తాయా? మే 26న ఏం జరగబోతుందో కాలమే సమాధానం చెప్పాలి.